సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఉగాదికి శ్రీరామనవమికి చేసుకునే కమ్మకమ్మటి తీయటి భక్ష్యాలు. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. ఈ శ్రీరామనవమికి ఈ రోజు నేను చేసిన భక్ష్యాలు పూర్ణాలు. ఇవి నేను ఎప్పుడైనా భక్ష్యాలు బెల్లంతో చేస్తా, కానీ నాకు ఈసారి ఎందుకో చక్కెరతో చేసుకోవాలనిపించింది. కానీ చక్కెర భక్ష్యాలు కూడా చాలా బాగుంటాయి. అందుకే ఈరోజు భక్ష్యాలు షుగర్తో చేసిన, కానీ దేని టేస్ట్ దాందే. బెల్లమే, చక్కెరే. పదండి చేసుకుందాము. పిండి ఇట్లా సాఫ్ట్గా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే మటుకు అస్సలు బాగరావు భక్ష్యాలు. వీడియో లెంత్ అయిద్దని మొదలే పిండి తడిపెట్టిన. దీని మెజర్మెంట్స్ చెప్తాను నేను మీకు ఇప్పుడు. 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బాంబే రవ్వ, 1/2 కప్పు మైదా, చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, తగినన్ని వాటర్ వేసి కలిపెట్టిన. స్క్రీన్ పైన కూడా మెజర్మెంట్స్ పెట్టిన, ఫాలో అవ్వండి. కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా మర్దన చేసుకోవాలి. ఇది భక్ష్యాల్లో స్టఫ్ చేసే పూర్ణము. 4 టీ కప్పుల శనగపప్పును ఉడకబెట్టి రుబ్బి 2.5 కప్పుల షుగర్తో పాకం బట్టి, పాకంలో పప్పు ముద్దను కలిపితే ఇట్లా పూర్ణం అవుతుంది. ఇదే భక్ష్యాలకు మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ పూర్ణాన్ని ఇట్లనే డైరెక్ట్గా కూడా తినచ్చు. అట్లా తింటే చాలా బాగుంటుంది. ఈ విధంగా తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఒక శుభ్రమైన ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి. కానీ భక్ష్యాలు నెయ్యితోనే బాగుంటాయి. నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు నూనెతో చేసుకోవచ్చు. కలిపిన పిండిలోంచి మనకు కావలసిన సైజులో రౌండ్గా బాల్ లాగా చేసుకొని నెయ్యి రాసిన కవర్ పైన పూరీలాగా చేయితో ప్రెస్ చేసుకోవాలి. రెడీ చేసుకున్న పూర్ణంలోంచి ఒత్తి పెట్టుకున్న పూరికి తగ్గట్టుగా పూర్ణాన్ని తీసుకొని, పూర్ణము ఎక్కువనే పెట్టాలండి. మనం పూర్ణం ఎంత ఎక్కువ పెడితే భక్ష్యాలు అంత టేస్ట్ వస్తాయి. పిండిని పూర్ణం చుట్టూ పూర్ణం కనిపించకుండా చూపించే విధంగా కవర్ చేసుకోవాలి. మనం తీసుకున్న పిండి కన్నా ఎక్కువ, లేదంటే పిండి అంతన్నా పూర్ణం తీసుకొని పూరీలో పెట్టుకొని స్టఫ్ చేసుకొని, పెట్టుకున్న పూర్ణం కనిపించకుండా ఈ విధంగా రౌండ్గా బాల్ లాగా చేసుకొని నెయ్యి రాసిన కవర్ పైన పెట్టుకొని, మళ్ళీ పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకొని, నూనె కన్నా నెయ్యితో చేసుకుంటేనే భక్ష్యాలు చాలా బాగుంటాయి. భక్ష్య అంటేనే నెయ్యి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో చేసుకోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళది. మంచిగా వెడల్పుగా మనకి ఎంత వీలైతే అంత పల్సగా చేతులతోని ఈ విధంగా తట్టుకుంటూ పెద్దగా చేసుకోవాలి భక్ష్యాలు ఎంత పల్చగా ఉంటే అంత బాగుంటాయి. నాకు పల్చగుండడే ఇష్టం కాబట్టి నేను పల్చగా చేసుకుంటా. ఇట్లా పల్చగా ఇష్టం లేని వాళ్ళు లావుగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని, మనం చేసి పెట్టుకున్న భక్ష్యాన్ని తీసి ప్యాన్ పైన వేసి, వేడైన పెంక పైన వేసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్ రావాలి. ఇట్లా వస్తేనే భక్ష్య చాలా టేస్ట్గా ఉంటుంది. మరీ ఎక్కువగా వేయించుకొని మాడగొట్టుకుంటే అస్సలు బాగుండదు. ఈ కలర్ దాటితే మటుకు భక్ష్య బాగుండదు. కలర్తోని వేయించడంతో కూడా భక్ష్య టేస్ట్ వస్తుంది. ఇంకా అయిపోయిందండి. 2 వైపులా మంచి కాలింది. దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటే ఇంకా భక్ష్య చేయడం అయిపోయినట్టే. చూడండి ఎంత ఈజీ భక్ష్యాలు చేయడము. మన ఇంట్లో ఉన్న మనుషులను బట్టి, వాళ్ళు తినే క్వాంటిటీని బట్టి ఎన్ని భక్ష్యాలైనా ఇదే విధంగా చేసుకోవాలి. ఈ భక్ష్యాలు వేడిగా తిన్నా బాగుంటాయి, చల్లారినక తిన్నా బాగుంటాయి, తెల్లవారు కూడా బాగుంటాయి. భక్ష్యాలను పాలల్లో వేసుకొని తింటే కూడా చాలా బాగుంటాయి. చాలామందికి ఇష్టం అట్లా. నేనైతే చాలా ఇష్టంగా తింటా పాలల్లో వేసుకొని. చాలా టేస్టీగా ఉంటాయి. 2-3 రోజులు నిల్వ కూడా ఉంటాయి. మనం ఎటైనా జర్నీకి వెళ్తుంటే కూడా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. చూడండి, భక్ష్యాలన్నీ 1 by 1 ఇదే విధంగా చేసుకోవాలి. ఇంకా ఇంతకన్నా పెద్ద కూడా చేయొస్తుంది నాకు. పెంక పై నుంచి తీసిన భక్ష్యాను ఒకదానిపైన ఒకటి పెట్టకుండా కొద్దిగా చల్లారేంత వరకు సపరేట్ పెట్టుకొని, చల్లారిన తర్వాత మంచి ఒకదానిపైన ఒకటి పేర్చుకోవచ్చు. భక్ష్యాలు చేయడం అయిపోయిందండి. పూర్ణాలు చేసుకుందాం. కొన్ని పూర్ణాలు కూడా చేస్తున్నా. మనకు కావలసినంత పూర్ణాన్ని తీసుకొని కొద్దిగా వెడల్పుగా అనుకొని దోశల పిండిలో ముంచుకొని వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని 2 వైపులా కాల్చుకుంటే పూర్ణాలు అయిపోయినట్టే. చూడండి, ఈ విధంగా వస్తాయి పూర్ణాలంటే. పూర్ణం మొత్తము ఎక్కడ గ్యాప్ లేకుండా పిండిలో మునిగేట్టు చూసుకోవాలంటే పిండి మొత్తం పూర్ణాన్ని కవర్ చేయాలి. పూర్ణం చుట్టూ పిండి రావాలి. ఎక్కడన్నా గ్యాప్ వస్తే మట్టుకు మనం పెట్టుకున్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చి ఆయిల్ అంతా పాడైపోతుంది. కాబట్టి పూర్ణాలు చేసేటప్పుడు మటుకు చాలా కేర్ఫుల్గా ఉండాలి. భక్ష్యాలు అంత ఈజీ కాదు పూర్ణాలు చేయడము. ఇంకా అయిపోయినాయండి, లాస్ట్ ఇది. ఈ పూర్ణాలను నేను రౌండ్గా చేయలేదు, కొద్దిగా వడలాగా ఒత్తిన.
ఎందుకంటే రౌండ్గా చేస్తే అది మునిగేంత ఆయిల్ పోయాలి. ఇప్పుడు టేస్టింగ్ టైము. తింటున్నారు. 2 భక్షాలు 2 పూర్ణాలు పెట్టిన, కానీ చాలా బాగుంటాయండి భక్షాలు. ఈ విధంగా చేసుకుంటే మట్టుకు అసలు ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. నాకైతే ఎన్ని తిన్నా కూడా సాటిస్ఫై కాదు. కడుపు నిండుతుంది కానీ మనసు నిండదు, ఇంకా తినాలనిపిస్తుంటుంది. అంత బాగుంటాయి ఈ పద్ధతిలో చేసుకుంటే. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా. నెయ్యి ఎక్కువ వేసుకొని తింటే మటుకు చాలా బాగుంటుంది. ఈయన చాలా వేసుకుంటాడు నెయ్యి. భక్షాలు నెయ్యిలో ముంచి తీసినామా అనిపిస్తుంది, అంత ఎక్కువ వేసుకుంటాడు. మీకు కనిపించే నెయ్యి చాలా తక్కువ వేసుకున్నాడు, ఇంకా చాలా ఎక్కువ వేసుకుంటాడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి నెయ్యి పోసుకుంటూనే ఉన్నారు. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.